దశాబ్ద కాలం గడుస్తున్న రాజకీయాలలో వివిధ పదవులు వాళ్ళు అనుభవిస్తున్న ఇప్పటికీ కూడా మండల స్థాయిలో మీడియా రంగంలో పనిచేసే వాళ్ళ పేరు తెలియకపోవటం విచారకరం. ఎందుకనంటే మేము ఏదో సాధించాం అని వేదికలకి ఉపన్యాసాలు అయితే ఇస్తారు, కానీ వాళ్ళ వార్తలు రాసే మీడియా సోదరులు, అది ప్రింట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ పత్రిక తెలియదు, వాళ్ళ ఛానల్ తెలియదు. వాళ్ళ పేరు కనుక రాకపోతే మాత్రానికి ఛానల్లో కానీ వార్తల్లో కానీ వాళ్ళ పేరు రాకపోతే మాత్రానికి ఫోన్ చేసి మాత్రం అడుగుతారు. వాస్తవానికి వాళ్ళు అసలు మనం ఏం చేసాం, మన రాజకీయాలు అడుగుపెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఈ 10-15 ఏళ్లలో మన సమాజానికి ఏం చేసాం, మనం ఉండే గ్రామానికి ఏం చేసాం, మనం ఉండే మండలానికి ఏం చేసాం అని ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు. ఎంతసేపు నా పేరు రాలేదు, లేకపోతే నా పేరు కింద వచ్చింది, నాకన్నా తక్కువ వాడి పేరు పైన వచ్చింది, అదేంటి అలా చేశారేంటి అని ఆ కుటుంబ సభ్యులు కూడా అడిగే రోజులు వచ్చినాయి ఫోన్ చేసి. అసలు మనం నమ్ముకున్న పార్టీకి అసలు మనం ఏం చేస్తున్నాం, పార్టీకి మనం పార్టీ మనల్ని బతికిస్తుందా, మనల్ని పోషిస్తుందా, లేకపోతే మనం పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నామా అనే ప్రశ్నలు వేసుకుంటే వాస్తవ రూపం బయటకు వస్తుందనేది నా ఆలోచన. అసలు మీడియా వాళ్ళని చూస్తే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడేమో వాళ్ళ నాయకుల యొక్క హావభావాలు ఒక రకంగా ఉంటాయి, ప్రెస్ మీట్ పెట్టాక మరో రకంగా ఉంటాయి. కూరలో కరేపాకులాగా మీడియా వాళ్ళని చూసేవాళ్ళు నాయకులు కూడా కొంతమంది ఉన్నారని చెప్పాలి. అసలు ఒక నాయకుడు అనేవాడు, ఒక కార్యకర్త నాయకుడు కావాలన్నా, నాయకుడు మహానాయకుడు కావాలన్నా, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నా మీడియా సపోర్ట్ లేకోకుండా ముందుకెళ్ళటం అనేది కష్టమనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ అది మేకపోతు గంభీరంగా బయటికి చెప్పరు. ఎంతసేపు ప్రెస్ మీట్ జరిగే వరకు ఎంతో ఇదిగా ఉంటారు. ప్రెస్ మీట్ అయిపోగానే ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ పెట్టుకొని అలా 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 అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటారు. ఇది రోజు చూస్తూనే ఉంటాం. అయితే మణులు, మాణిక్యాలు, మరకతాలు ఇమ్మని ఎవరు చెప్పర్లే, కానీ అసలు కనీస గౌరవం, పేరు పెట్టి బాగున్నావా, మీ ఛానల్లో మొన్న రాసిన వార్త బాగుంది, ఈ వార్త బాగాలేదు, మీరు ఆ వార్త కవర్ చేశారా, ఈ వార్త కవర్ చేయలేదు, ఇలాంటివి అడిగినా పర్లేదు. ఇక మరికొంతమంది ఉన్నారంటే అధికారుల్లో, వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తే మీడియాకి చెప్పరు, వెళ్ళాక కూడా చెప్పరు. వెళ్ళకముందు చెప్పకపోవటం సీక్రెట్ అనుకోవచ్చు, కానీ వెళ్ళాక కూడా ఆ ఇన్స్పెక్షన్ అయిపోయాక కూడా ఆ రోజు సాయంత్రం 6-7 కూడా, ఏది ఉదయం 11 గంటలకు ఇన్స్పెక్షన్ అయినా కానీ సాయంత్రం 6-7-8 కూడా సమాచారం ఇవ్వనే అధికారులు కొందరు ఉన్నారు. దీని మూలాన అసలు ఇన్స్పెక్షన్ ఏం చేశారు, వాళ్ళు ఏం అడిగారు అనేది మనం ప్రత్యక్షంగా చూసే పరిస్థితి ఉండదు. వాట్సాప్ గ్రూపుల్లో ఏదో పెడతారు, మీడియా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో పెడతారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అధికారులు ఇన్స్పెక్షన్కి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలకో లేకపోతే 3 నిమిషాలకో, లేకపోతే వాళ్ళ కారు అటు రావటం, మా బైకులు అటు రావటం, అంత టైము చూసుకొని ఇన్స్పెక్షన్ చేయడం అనేది ఒక లెక్క. దాని మూలాన ఏంటంటే సమాజానికి వాస్తవాలు తెలుస్తాయి, సంబంధికులు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. మరి ఆ రకంగా జరగట్లేదనే చెప్పాలా కొంతమందిలో. ఏది ఏమైనా పక్క ఊర్లకు, పక్క మండలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వార్తలు అవతల వాళ్ళు చదివి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు
మా పేరు రాలేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు ముందు గుర్తించండి మీడియాని. మేము ఉన్నామని గుర్తిస్తే దాని మూలాన మీరు చెప్పే విషయాలు, మీరు చెప్పే సమాజం చేసే మంచి అలాంటివి చెబితే అవి రాయటం మూలన, సమాజాన్ని తెలియడం మూలన మీకు కూడా ఉపయోగం ఉంటుంది.